హాయ్ అండి. అందరికీ నమస్తే. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో మనకు చాలా ముఖ్యమైన వ్యక్తుల నుంచి తగిలిన దెబ్బ మన హృదయాన్ని ఎంతగా పగలగొడుతుందో మాటల్లో చెప్పడం కష్టమే. ఇలాంటి గాయాలు బాహ్యంగా కనిపించకపోయినా మన మనసు లోతుల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. మనసును ఎంతగానో బాధపెడతాయి. కొన్నిసార్లు నీ సొంత వాళ్ళు కొట్టిన దెబ్బ నీకు ఎంతలా తగులుతుందంటే జీవితంలో నువ్వు నీ సొంత నీడను కూడా నమ్మలేనంత గట్టిగా తగులుతుంది. అది ఎప్పటికీ మాయని గాయమై కూర్చుంటుంది. మనకు అత్యంత నమ్మకమైన వాళ్ళు, జీవితంలో మనతో పాటు ఉంటారనుకున్న వాళ్ళు మనకు బాధ కలిగిస్తే ఆ గాయం మరింతెక్కువగా తగులుతుంది. వాళ్ళు మన మనసుకు అతి దగ్గరగా ఉండడం వల్ల వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తన మనల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. మన నమ్మకాన్ని దెబ్బతీస్తాయి. నడిచే నీడను కూడా నమ్మలేనంతగా మనకు అనుమానాన్ని కలిగిస్తాయి. జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు మనతో ఉన్న బంధాలన్నిటినీ ప్రభావితం చేస్తాయి. ఈ దెబ్బ వల్ల జీవితంలో కొందరు అంతర్గతంగా బలహీనంగా మారిపోతారు. అందరినీ నమ్మడం ఆపేస్తారు. మరికొందరు ఈ బాధను ఒక శక్తిగా మార్చుకొని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. ఇలాంటి దెబ్బలు తగిలినప్పుడు మనమేం చెయ్యాలి? ముందు మన బాధను అంగీకరించాలి. దాన్ని కొట్టిపారేయకుండా ఆ గాయాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మన జీవితం మనది. మన బలహీనతల్ని శక్తిగా మార్చుకుంటే జీవితంలో ఎవరి దెబ్బలకైనా మనం నిలబడగలం. బలహీనమై వెళ్ళిపోకుండా మన సొంత లక్ష్యాల మీద దృష్టి పెట్టాలి. గాయాలు మాయవు, కానీ మన బలాన్ని పెంచుకునే అవకాశమిస్తాయి. మీరు కూడా ఏదైనా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటే మీరు ఒంటరిగా లేరు. మీ బాధలే మీ బలాన్ని పెంచుకునేందుకు మార్గం చూపుతాయి అని గుర్తుంచుకోండి. నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో మీరు దీని నుండి ఈరోజే బయటపడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం బుజ్జి క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.